బ్రేకింగ్ న్యూస్. ఇద్దరు స్టూడెంట్స్ సహజీవనం చేస్తూ ఒకే గదిలో మరణించారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. అన్నా కాలేజీలో చదువుకుంటున్న ఇద్దరు స్టూడెంట్స్ ఆకాష్ అండ్ అభినయ. ఆకాష్ బిఎస్సి స్టూడెంట్, అలాగే అభినయ బిఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఇద్దరు కూడా అన్నా కాలేజీలో గత కొన్నేళ్లుగా చదువుకుంటున్నారు. అయితే తర్వాత తామిద్దరికి ఒక ప్రాజెక్ట్ పని వచ్చింది అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి వేరు ప్రాంతాలకు వెళ్తున్నట్లుగా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని నమ్మించి వాళ్ళ తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళిద్దరూ కూడా చెన్నైలోని ఐసిఎఫ్ రాజీవ్ గాంధీ నగర్ లో ఒక ఇల్లును రెంట్కి తీసుకుని ఇద్దరు కూడా తామిద్దరం మేము భార్య భర్తలు అంటూ కూడా ఆ ఇంటి ఓనర్కి చెప్పి ఆ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కొన్ని రోజుల నుంచి అక్కడే ఉంటున్నారు. అయితే మరి సడన్ గా వాళ్ళిద్దరికి ఏమైందో, ఇద్దరు కూడా ఒకే గదిలో మరణించడం అక్కడున్న స్థానికులు గమనించారు. అయితే అర్ధరాత్రి వేళ ఆకాష్ ఎవరైతే ఉన్నారో ఒక కిటికీ నుంచి కనిపించిందంట. అతను ఉరి వేసుకుని ఒక శవం వేలాడుతున్నట్టు ఊగుతున్నట్టు ఒక వ్యక్తి చూసి వెంటనే అక్కడ స్థానికులకు చెప్తే ఆ స్థానికులు వెంటనే మళ్ళీ పోలీసులకి చెప్పి సమాచారం అందిస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళు ఏదైతే ఉంటున్నారో ఆ ఇంటి ఆ తలుపుల్ని పగలగొట్టారు. తలుపు లోపల వేసి ఉంటే దాన్ని పగలగొట్టి తీస్తే వెంటనే అక్కడ అభినయ ఒక రక్తపు మడుగులో కనిపించింది. సో దాన్ని చూడగానే అక్కడున్న స్థానికులందరూ కూడా షాక్ అయ్యారు. ఆ ఇంటి ఓనర్ కూడా షాక్ అయ్యాడు. ఇదేంటి తామిద్దరు ఆ భార్యాభర్తలు అంటూ కూడా చెప్పుకున్నారు, మరి వీళ్ళిద్దరికి అసలు సమస్య వచ్చింది, ఎందుకు ఇలా చేశారని చెప్పేసి చాలా మంది షాక్ అయ్యారు. 10 రోజుల నుంచి కూడా అక్కడ స్థానికులు గమనించిన విషయాన్ని వాళ్ళు మీడియా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళిద్దరు 10 రోజుల నుంచి చాలా గొడవలు పడుతున్నారు. సహజీవనం చేస్తూ ఇద్దరు స్టూడెంట్స్ గొడవ పడి తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళిద్దరు ప్రాణాలు కూడా తీసుకున్నారు. అయితే పోలీసులు ఈ యొక్క ఏదైతే వీళ్ళిద్దరికి జరిగిన సంఘటన గురించి పూర్తి దర్యాప్తు చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే వాళ్ళిద్దరే ఎక్కడైతే చనిపోయారో అక్కడ కొన్ని ప్రూఫ్ ఐడి కార్డ్స్ అయితే మాత్రం దొరికాయి. దాని తర్వాత వాళ్ళిద్దరు ఎవరు ఏంటి అనేది అయితే మాత్రం పూర్తిగా తెలిసింది. ఎంత దారుణం! తల్లిదండ్రులను మోసం చేసి ఒక ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి ఇంటిని వదిలి గడప దాటి ఇద్దరు స్టూడెంట్స్ సహజీవనం చేస్తూ ఒక ఇల్లుని రెంట్కి తీసుకుని ఇద్దరు కూడా అన్ని అనుభవించి, మళ్ళీ చెప్తున్నా అన్ని అనుభవించి సరదా తీరిపోయిన తర్వాత, మోజు తీరిపోయిన తర్వాత ఈ రకమైన సంఘటనలకి పాల్పడుతున్నారు. సో అంటే అక్కడ పోలీసులు గమనిస్తుంది ఏంటంటే ఆ అబ్బాయి అమ్మాయిని చంపేశాడు, ముందు అభినయాన్ని చంపేశాడు. సో అంటే కొట్టి చనిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా బయటకు రావాలి. కల్పికం అనే ఒక మార్చురీ కూడా వీళ్ళిద్దరు డెడ్ బాడీస్ ని కూడా అక్కడ పంపించడం జరిగింది. సో రిపోర్ట్స్ వస్తే అమ్మాయి ఎలా చనిపోయింది అనేది అయితే మాత్రం తెలుస్తుంది. అబ్బాయి ఆకాష్ ఎవరైతే ఉన్నాడో అతను హ్యాంగ్ చేసుకునే చనిపోయాడు. ఆ అమ్మాయిని ఇతను చంపేశాడా? ఆ అమ్మాయిని చంపేసి కొట్టి చంపేసి దాని తర్వాత భయంతో నన్ను ఎవరైనా ఏదైనా చేస్తారా, నన్ను ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా చేస్తారా, లేదంటే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక అబ్బాయి చనిపోయాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు కూడా విల్లుపురం అనే ఒక అన్నా గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటున్నారు. సో అక్కడ చదువుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ వచ్చింది మాకు, మేమిద్దరం కూడా ఒక ప్రాజెక్ట్ చేయాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు హ్యాండిల్ చేయాలని చెప్పి ఇంట్లో సొల్లు కబుర్లు చెప్పి తల్లిదండ్రులు మోసం చేసి బయటకు వచ్చి సహజీవనం చేశారు. ఎప్పుడైతే వీళ్ళ తల్లిదండ్రులకి అలా మోసపూరిత మాటలు చెప్పి బయటకు వచ్చారో ఆ రోజే చనిపోయినట్టు లెక్క. ఎందుకంటే పెళ్లి కాకుండా సహజీవనం చేయడం ఏంటి, అది ఎంత పెద్ద తప్పు? అసలు ఎవరైనా చేస్తారా? చెయ్యొచ్చా? మోజు తీరిపోయిన తర్వాత ఏ మగాడైనా ఏ ఆడదాన్నైనా పక్కన ఉంచుకుంటాడా? ఏ ఆడదైనా మోజు తీరిపోయిన తర్వాత ఏ మగాడైనా పక్కన ఉంచుకుంటుందా? అసలు మన సౌత్ కల్చర్ ఇదా? ఇది కాదు కదా. కాబట్టి ఈ రకంగా జరిగిందంటూ కూడా చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో ఆ రకంగా వాళ్ళు కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చక్కగా చదువుకున్నారు, బిఎస్సి అలాగే బిఏ ఇంగ్లీష్ లిటరేచర్. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంతో కష్టపడి చదివించుంటారు, ఎంతో ఉపయోగపడాలి. అవన్నీ కూడా వీళ్ళేం గుర్తుపెట్టుకోకుండా ఈ రకమైన సహజీవనం, కో లివింగ్ రిలేషన్, ఒకే గదిలో ఒకే ఇంట్లో, పెళ్లి కాదు కానీ అన్ని జరుగుతాయి. మరి ఓనర్స్ కూడా రెంట్స్ ఎలా ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ సంఘటన గురించి నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇది చెన్నైలో జరిగింది, దీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మన హైదరాబాద్ లో కూడా మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ ఇదే రకంగా పాల్పడుతూ చనిపోతున్నారు. కొన్ని డెత్స్ ఇంకా అలా మిస్టరీస్ గానే ఉండిపోయినాయి. ఎలా చనిపోయారు ఏంటి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి చెప్పుకోలేక ఎక్కడ వాళ్ళ గౌరవం పోతుందని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి ఇలాంటి సంఘటనలు. ఎందుకంటే ఇప్పుడు అభినయ ఉంది, అభినయ ఇలాంటి ఘటనకి పాల్పడింది.
అభినయకు ఒక చెల్లి ఉందనుకో, సో తన చెల్లికి ఇబ్బంది కాకూడదని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాంటి ఏవైతే జరుగుతున్నాయో వాటిని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో నిజానికి వాళ్ళ తల్లిదండ్రులే చాలా షాక్ అయ్యారు. ఇరువురి పేరెంట్స్ కూడా చాలా షాక్ అయ్యారు. ప్రాజెక్ట్ అని చెప్పారు మాకు, మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారని. తీరా చూస్తే ఇద్దరు కూడా ఒక గదిలో సహజీవనం చేస్తూ విగత జీవులుగా ఇద్దరు కూడా పడి ఉండడం అక్కడ షాక్ అయిపోయారు. ఇద్దరు కూడా చనిపోయారు. ఒకసారి నేను మరింత సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తాను. ఇది చెన్నైలో జరిగింది. రాజీవ్ గాంధీ నగర్ లో వాళ్ళిద్దరు కూడా ఒక ఇల్లుని రెంట్ తీసుకుని ఇద్దరు కూడా అక్కడ సహజీవనం చేస్తున్నారు. రక్త గాయాలతో ప్రియురాలు మృతి చెందగా ఉరివేసుకున్న స్థితిలో ప్రియుడు మృతదేహం బయటపడింది. ఐసీఎఫ్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతుంది. చెన్నై ఐసీఎఫ్ సమీపంలోని రాజీవ్ గాంధీ నగర్ లో కొంతకాలంగా ఓ జంట చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. తామిద్దరం భార్యాభర్తలమని వీరు పరిసర వాసులకి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ పరిస్థితుల్లో సోమవారం అర్ధరాత్రి కిటికీ వద్ద ఆ ఇంట్లోని యువకుడు మృతదేహం ఉరివేసుకుని శవంగా వేలాడుతుండడాన్ని పొరుగున ఉన్నవారు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లోపల గడియ పెట్టి ఉన్న ఇంటిని తలుపులు పగలగొట్టారు. లోనికి వెళ్లి చూడగా రక్త గాయాలతో యువతి మరణించి ఉండటం, అక్కడే యువకుడు కిటికీకి ఉరివేసుకుని మృతి చెంది ఉండటం వెలుగు చూసింది. ఈ ఘటన స్థానికంగా మంగళవారం ఉదయం కలకలం రేపింది. ఆ ఇంట్లోని లభించిన గుర్తింపు కార్డులు, ఇతర కార్డులు ఆధారంగా ఆ ఇద్దరి వివరాలను పోలీసులు సేకరించారు. ఈ కేసును సవాల్గా తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు మృతదేహాన్ని కేల్పాకం మార్చురికి తరలించారు. అయితే వారిద్దరు కూడా చదువు పేరుతో సహజీవనం సాగిస్తా ఉన్నారు. మృతులు ఇరువురు చదువుకుంటూ ప్రాజెక్ట్ వర్క్ పేరిట వచ్చి ఇక్కడ సహజీవనం చేస్తుండడం వెలుగులోకి వచ్చింది. విల్లుపురం అన్నా ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న ఆకాష్ అభినయగా గుర్తించారు. అభినయ ఇంగ్లీష్ లో లిటరేచర్ లో BA, ఆకాష్ BSc చదువుతున్నారు. కళాశాలలో ప్రేమించుకుంటున్న వచ్చిన ఈ ఇద్దరు ఒక ప్రాజెక్ట్ వర్క్ పేరిట చెన్నైకి వెళ్తున్నట్టు తల్లిదండ్రులకు చెప్పి వచ్చేశారు. ఐసీఎఫ్ ఆవరణలో ఇంటిని అద్దెకు తీసుకుని భార్యాభర్తల సహజీవనం చేస్తూ ఎవ్వరికి అనుమానం రాకుండా అప్పుడప్పుడు ఇంటికి కళాశాలలకు వెళ్తూ వస్తున్నట్టు విచారణలో వెలుగు చూస్తుంది. గత 10 రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండడం ఇరుగు పొరుగు వారు గమనించారు. అయితే గొడవ ఎందుకు జరిగింది, అందుకు గల కారణాలు బయటకి ఇంకా రాలేదు. సోమవారం కూడా వీరు గొడవ పడినట్టు తేలింది. ఆవేశంలో అభినయను కొట్టి చంపేసి ఆ తర్వాత భయంతో ఆకాష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు నిర్ధారించారు. ఈ సమాచారం అందుకున్న ఆకాష్, అభినయ బంధువులు, కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. ఇరువురి బంధువులు, స్నేహితులను పోలీసులు ఇంకా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు చదువుల్లో రాణిస్తూ ఉండడంతోనే ప్రాజెక్ట్ కోసం చెన్నైకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టుగా కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. అయితే మరి తల్లిదండ్రులు నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ జంట సహజీవన పేరిట ముందుకు సాగి చివరికి ఉన్మాదంతో కూడిన వివాదం రూపంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. సో గైస్, చూశారు కదా, ఇద్దరు కూడా అతి దారుణంగా చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు లబోదీపం అంటున్నారు. నిజానికి వారిపైన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తారని చెప్పి. సో ఇది చెన్నైలో జరిగింది. అండ్ ఇక్కడ హైదరాబాద్ లో హాస్టల్స్ లో ఉంటున్నామంటూ పేరెంట్స్ కి అబద్ధాలు చెప్పి ఇద్దరు ఒకే గదిని రెంట్కి తీసుకుని ఒక 5,000, 6,000, 7,000 ఒక చిన్న గదిని రెంట్కి తీసుకుని ఇద్దరు కూడా షేర్ చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు హాస్టల్ కి ఎంతైతే పంపిస్తారో ఇక్కడ మాక్సిమం 4,000 నుంచి 5,000 వరకు ఉంటది. సో అందులో ఇద్దరు కూడా పంపించిన ఆ అమౌంట్ ని షేర్ చేసుకుని ఒక 6,000, 7,000 రూమ్ రెంట్ తీసుకుని అందులో సహజీవనం చేస్తా ఉన్నారు. అండ్ హైదరాబాద్ సంబంధించిన ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటి యజమానులు, రెంటల్స్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ప్రూఫ్స్ తీసుకోండి. వాళ్ళిద్దరు భార్య భర్తలైతేనే మాత్రం రూమ్ ఇవ్వండి. అండ్ తమ అన్నా చెల్లెలమంటూ లేకపోతే ఇంకా వేరే ఏ రకమైన వాళ్ళకి రూమ్ కావాలి ఇద్దరు కలిసి ఉండడానికి. ఏ అబద్ధాలైనా సరే, ఎలాంటి అబద్ధాలైనా సరే ఖచ్చితంగా చెప్పేస్తారు. సో ఇవి ఖచ్చితంగా గమనించాలని పేరెంట్స్ కూడా ఖచ్చితంగా గమనించాలి. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో అమ్మాయిల పేరెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా గమనించాలి. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఆ ప్రాంతానికి ఒకసారి వెళ్ళి కలిసి విజిట్ చేసి అక్కడ పరిసర ప్రాంతాలను కూడా ఒకసారి గమనిస్తే బెటర్. ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో అంత బయట మహిళలకు రక్షణ లేదు కాబట్టి పేరెంట్స్ కొంచెం జాగ్రత్త తీసుకుంటే మరీ మంచిదని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరైతే ఇలా కోలివింగ్ లో ఇలా సహజీవనాన్ని గడుపుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఒక మాట చెప్పండి, ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులో మాత్రమే చేయాలి. కాబట్టి ముందే అన్ని చూసేస్తే ఇలానే ఉంటది పరిస్థితి. అండ్ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.